హాయ్, మనకి వర్షాకాలం మొదలైపోయింది కదండి. మరి ఏ సీజన్ కి తగ్గట్టు ఆ సీజన్ కి సంబంధించిన వంటల్ని మీకు అందించే అభిరుచి ఈ వర్షాకాలం స్పెషల్స్ తో రెడీగా ఉంది. సో లేట్ చేయకుండా ఇవాళ ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దామా? సో లెట్స్ స్టార్ట్. ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్. గుమగుమల్లో చిల్లీ సోయా. ఓకే, మరి చిల్లీ సోయా తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. చిల్లీ సోయా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, తరిగిన క్యాప్సికం 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా. అదండి. సో కావాల్సిన పదార్థాలు చూసేశారు. సో ఇప్పుడు డిష్ రెడీ చేసేద్దాం. గీత గారు ఓకేనా? ఓకే రాజు గారు. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను మీల్ మేకర్ కొంచెం వేడి నీళ్ళలో వేసేసి నీళ్లు పిండేసి రెడీగా చేసి పెట్టేశాను. ఓకే, సో కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటున్నాను. ఓకే, సో వీటిని డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. ఒక బ్యాటర్ రెడీ చేసుకుందాం. సో దీనికి ముందుగా మైదా పిండి, అలాగే కార్న్ ఫ్లోర్, కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి. సో ఇదంతా ఒకసారి బాగా కలిపేసి కొంచెం వాటర్ ఇస్తారా? ఇదెలా జారుడుగా కలపాలా మనం? జారుడుగా కలిపేసేయాలండి. ఓకే. సో దీంట్లో ఆ మీల్ మేకర్, నానబెట్టిన మీల్ మేకర్ ముంచి తీసి డీప్ ఫ్రై చేసుకుంటాం. ఓకే ఓకే. సో బేసిక్ గానే మనకి సోయా చాలా టేస్ట్లెస్ కదా. సో కొద్దిగా ఇలా కొంచెం స్పైసీగా ఏదైనా కాంబినేషన్ లో ట్రై చేస్తే చాలా బాగుంటుంది. బాగుంటుంది. సో మనం ఏ ఫ్లేవర్స్ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్స్ బాగా పట్టేస్తాయి. అవును. అండ్ చిల్లీ అనగానే బేసిక్ గానే కొంచెం బాగా అనిపిస్తుంది, అంటే వినడానికి తినడానికి కూడా కొద్దిగా చలికి చిల్లికి కొంచెం దగ్గర సంబంధం ఉంది. సౌండింగ్ లోనే కాకుండా సీజన్ కూడా బాగా మ్యాచ్ అయిపోతుంది. ఒకసారి ఇవన్నీ కొంచెం బాగా కలిపేసుకున్నామండి. సో ఇలాంటి సీజన్ లో చప్పచప్పగా తినే వాళ్ళు కూడా కొంచెం కారంగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఆ సీజన్ మహత్యం అది. ఓకే, సో ఇలా ఒక్కొక్కటిగా మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఓకే, సో కొంచెం వాటర్ అంతా బాగా పిండేసుకోవాలేమో కదా డీప్ ఫ్రై కాబట్టి, లేకపోతే కొంచెం నూనె చిటపట్లాడుతూ పైన పడే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ కొంచెం మనకి వేగడానికి కూడా బాగా టైం పడుతుంది. సో మైదా పిండిలో కలుపుకున్నాం కాబట్టి కొంచెం విడివిడిగా వేస్తే మనకి అవి విడివిడిగా ఉంటాయి. మళ్ళీ అన్ని ఒకసారి అలా స్పూన్ తో కానీ ఎలా వేసేస్తే మళ్ళీ దాన్ని మనం విడగొట్టుకోవటం అదంతా కొంచెం తలనొప్పి పని. సో రాజు గారు ఇవి కొంచెం వేగాలండి. వేగిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. ఓకే ఓకే అండి. ఇక్కడ మీల్ మేకర్ ఫాస్ట్ గా వేగిపోతూ ఉంటుంది. ఇలాగ మనం ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా. ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క తినడాన్ని అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. అదేంటంటే డైజెషన్ చాలా బాగా జరుగుతుంది. అలాగే రక్తహీనతతో బాధపడుతున్న వారికి రక్త వృద్ధి బాగా జరుగుతుంది. ఇందులో ఉన్న ఐరన్ రక్త పుష్టిని పెంచుతుంది. ఓకే, మరి చిట్కా చూసేసాం. అండ్ చక్కగా మీల్ మేకర్ కూడా వేగిపోయింది. ఇంకా అవి తీసేసుకుంటే మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేది. ఓకే, సో ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. సో ఇది మార్చేసుకుందామండి. ప్యాన్ ఇది అటు పెట్టేసేయండి. సో దీంట్లో కొద్దిగా ఆయిల్ తీసుకుని, ఇది మనం ఎలా రాజుగా కొంచెం డ్రైగా చేసుకుంటామా? సెమీ గ్రేవీగా. సెమీ గ్రేవీ. ఓకే. సన్నగా తరిగిన అల్లం, ఓకే, తరిగిన వెల్లుల్లి. సో చిల్లీ అన్నాం కదండి. ఓకే. సో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వాడుతున్నాం. సో బేసిక్ గా ఇలాంటివి మనం చక్కగా
అంటే ఉట్టివి తినేయొచ్చు, చపాతీ లాంటి వాటిలోకి అలా నంచుకుంటూ తినొచ్చు. ఫ్రైడ్ రైస్ లోకి నూడిల్స్ లో కూడా బాగుంటుంది కాంబినేషన్ అనేది. ఓకే, సో ఇలా ఈ స్టైల్ గా కొంచెం వీలైతే కట్ చేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా మనం కట్ చేసుకుని అలా చేసైనా వేసుకోవచ్చు. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్. ఓకే, కొంచెం చిల్లీ సోయా అనుకున్నాం కాబట్టి అన్ని అలాగా చిల్లీ ఫ్లేక్స్, గ్రీన్ చిల్లీ. సో క్యాప్సికమ్ అంటే కూడా కొంచెం బాగుంటుందండి. ఓకే, సో ఇంకొంచెం వేసేద్దాం చిల్లీ. ఓకే, సో మీకు కారం సరిపోయినట్టు అనిపించలేదు అనమాట. కొద్దిగా సోయా సాస్. ఓకే, చిల్లీ సాస్. సో దీంట్లో రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో కొద్దిమందికి ఇంకా కొంచెం ఘాటుగా కావాలనుకుంటే టొబాస్కో సాస్ అని దొరుకుతుంది, చాలా ఘాటుగా ఉంటుంది. ఎస్, సో అది కొంచెం యాడ్ చేసుకున్నా బాగుంటుంది. సో యాక్చువల్గా అంటే కుకింగ్ లో కాకపోయినా ఆ టొబాస్కో మనం సర్వ్ చేసుకునేటప్పుడు పైన ఇలా కొంచెం అలా స్ప్రింకిల్ చేసుకున్నా కూడా బాగుంటుంది, అప్పుడు ఇంకా ఘాటు బాగా తెలుస్తూ ఉంటుంది. ఎస్, కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే, సో అలాగే థిక్నింగ్ కొరకు కొద్దిగా కార్న్ఫ్లోర్ లో వాటర్ యాడ్ చేసేసుకుని చిన్న బ్యాటర్ రెడీ చేసుకున్నాం. సో కొంచెం స్నాక్ లా అలా తినేయాలి అనుకుంటే కొద్దిగా డ్రైగా చేసేసుకోవచ్చు. మనం ఈ 65 ఇలా చేసుకుంటాం కదా, అవునండి, కొద్దిగా ఆ టైప్ లో. ఓకే, సో దీంట్లో కార్న్ఫ్లోర్ మిక్చర్, దీంట్లోనే ఇంకొద్దిగా ఉప్పు. ఓకే, సో సాసెస్ లో ఉంటుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి. ఓకే, సో ఆల్రెడీ చాలా మందికి వర్షాలు స్టార్ట్ అవగానే జలుబు, దగ్గు ఇలాంటివి నాకు కూడా కొంచెం స్టార్ట్ అయినట్టుంది. సో ఇలాంటి సీజన్ లో మనకు కొద్దిగా మిరియాల పొడి ఇలాంటివన్నీ మన వంటల్లో ఇంక్లూడ్ చేసుకొని తింటే కూడా మనకు చక్కగా కొంచెం బాడీకి హీట్ వస్తుంది, థ్రోట్ కి బాగుంటుంది, అండ్ టేస్ట్ ఆబ్వియస్ గా ఎలా అయినా చాలా చాలా బాగుంటుంది. కాబట్టి ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే సీజనల్ గా మనకి చాలా బాగుంటాయి వంటల్లో. ఎస్, సో నేను మటుకు గీత గారికి కొద్దిగా జలుబు ఉంది, అది తగ్గిపోవాలి, సో కాబట్టి కొంచెం ఘాటుగా మిరియాల పొడి అది యాడ్ చేస్తున్నాను. సో ఇది చాలా మంచిది కూడా మనకి. మీరు కూడా ఒకవేళ అలాంటి ప్రాబ్లం ఏదైనా ఇంట్లో వాళ్ళకుంటే కొంచెం మిరియాల పొడి ఫ్రెష్ గా చేసి వేసుకోండి, చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు అయితే మనకి ఇంకా మంచి టేస్ట్ బాగుంటుంది, కొద్దిగా దాని పవర్ కొంచెం బాగా తెలుస్తుంది. సో దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం సోయా. సో ఇదంతా కొంచెం ఆ గ్రేవీ లాంటిది ఏదన్నా పీల్ చేసుకుంటుంది. అవును, సో డ్రైగా అయిపోయింది కదా. సో ఈ కన్సిస్టెన్సీ బాగానే ఉంటుంది యాక్చువల్ గా. ఎస్, మనకంటే చపాతీ లాంటి వాటిలో తినాలని ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉన్నా కూడా అలా తీసుకోవచ్చు, డ్రైగా తీసుకోవాలనుకున్నా కొంచెం మనం స్నాక్ లా తీసుకోవాలన్నా బాగానే ఉంటుంది. సో చివరిగా కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్. ఓకే, భలే ఉంది అసలు, ఆ స్మెల్ చాలా టెంప్టింగ్ గా. ఎస్, ఇంక ఇలాంటి వాటికి కాంబినేషన్స్ అలా ఏమీ అక్కర్లేదు, లోపు కంప్లీట్ అయిపోతుంది. అసలు అంత టైం కూడా ఇవ్వరేమో. అలా తెచ్చుకుందామని వెళ్ళిన వాళ్ళు లాస్ అయినా అంతే, ఇంకా ఉండదు. ఇంకొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ అండి. ఓకే, ఓకే, వేడివేడిగా చిల్లీ సోయా రెడీ. వావ్, సూపర్. చూసారు కదా, చక్కగా వేడివేడిగా చిల్లీ సోయా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిల్లీ సోయా తయారు చేసే విధానం: ముందుగా మీల్ మేకర్ నానబెట్టి ఉంచాలి. ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. దీనిలో నానబెట్టిన మీల్ మేకర్ ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్ వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడినివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, మిరియాల పొడి, వేయించిన మీల్ మేకర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిల్లీ సోయా రెడీ.
గా చిల్లీ సోయా రెడీ. సో టేస్ట్ చూసేసి దీని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. రాజు గారు టేస్ట్ చూసేద్దాం. ఓకే, స్పైసీగా ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ కోటింగ్ లో కూడా దానికి మంచి టేస్ట్ వచ్చింది. ఎస్, ఈ సాసెస్ ఇవన్నీ కూడా పీల్చుకుంది, బట్ స్టిల్ లైట్ గా ఉంది సోయా. కొంచెం లోపల కొంచెం అంటే కొంచెం స్పాంజీగా ఉంది, బాగుంది. చాలా టెక్స్చర్ అది చాలా బాగుంది. అండ్ అంటే మనం అంత ఘాటు వేసినా కూడా ఓవర్ స్పైసీ అవ్వలా, ఈ మీడియం అదే ఈ స్పైసీనెస్ సరిపోతుందండి మనకి. సో చక్కగా క్యాప్సికమ్ ఫ్లేవర్ కానివ్వండి, ఆ చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి సూపర్ గా ఉంది. ఇంకా అసలు సీజనల్ స్పెషల్ అంటే సీజనల్ స్పెషల్ ఇంకా. సో చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. అవునండి. సో బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి చిల్లీ సోయా, వెరీ వెరీ టేస్టీ. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదా, ఈ మాట నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే మన భోజనంలో ఉల్లిపాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల డైజెషన్ చాలా బాగా జరుగుతుంది, అలాగే కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది, ఇంకా శ్వాసకోశ సంబంధ సమస్యల్ని కూడా చాలా వరకు దూరం చేస్తుంది.